ప్రస్తుతం ఐటీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? మనం రోజు రోజు చూస్తున్నాం కొన్ని వేల మందిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను అయితే తీసేయడం అయితే జరుగుతూ ఉంది. కొన్ని కంపెనీస్ నుంచి అయితే. అసలు దీని అంతటికి రీజన్ ఏంటి? ఏఐ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ప్రాజెక్ట్స్ రావట్లేదా? అనే విషయాలైతే తెలుసుకుందాము. ప్రస్తుతం కొన్ని ఐటీ ఉద్యోగులతో మాట్లాడి అసలు రీజన్ ఏంటి అనే విషయాలైతే తెలుసుకుందాం. మరి ఇది ఇలా ఉంటే మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో అసలు సాఫ్ట్‌వేర్ పరిస్థితి ఏంటి అనే ప విషయాలైతే తెలుసుకుందాము. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? వర్షిత్. ఓకే. సో జాబ్ చేస్తున్నారా? ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నాం ఇక్కడ ఎక్కడికి పోయినా ఇప్పుడు డ్రైవింగ్లో ఒక టెన్ పోస్ట్ ఉంటే 1000 మెంబర్స్ ఉంటున్నారు. ఆ! మేము ఇంకేం చేయాలి, ప్రాజెక్ట్స్ లేవంటున్నారు. ఎవరు రిఫరెన్స్ అడిగినా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఓకే. సో అంటే ఎప్పటి నుంచి మీరు ట్రై చేస్తున్నారు? నేను ఒక 1-2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా. ఆ! ఇంటర్న్షిప్ కూడా దొరకట్లేదు. ఆ! 1, 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్న ఇంటర్న్‌షిప్ కూడా దొరకట్లేదు. అదే బ్రో, చాలా ట్రై చేస్తున్నా. ఏం లాభం. అంటే రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? ఏమో బ్రో, ఇప్పుడు స్కిల్ అన్నారు. ఫస్ట్ స్కిల్ డెవలప్ చేసుకున్నా. స్కిల్ తర్వాత ఇప్పుడు వెళ్తే ఓపెనింగ్స్ లేవంటున్నారు. ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు మళ్ళీ. ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ! ఒక ఎక్స్ కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేశాను నేను. ఒక 3 మంత్స్ ఆల్రెడీ జాయినింగ్ అయింది. యాంగులర్ జేఎస్ డెవలపర్కి తీసుకున్నారు. సో 3 మంత్స్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు అగ్రిమెంట్ అంటున్నారు. అరౌండ్ 3.6 ఇయర్స్ అగ్రిమెంట్ వితౌట్ పే స్లిప్స్, పిఎఫ్ ఏవి లేకుండా వీ నీడ్ టు వర్క్ విత్ సాలరీ ఆఫ్ 5 LPA. ఎలా జరుగుతుంది ఇది? సో ఇప్పుడు ఐటీలో ఉన్న వాళ్ళని కూడా తీసేస్తున్నారు అంటున్నారు కదా! అసలు దీనికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మరి? దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి బ్యాక్ డోర్ ఒకటి, ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్, అండ్ ఎవరైతే హెచ్ఆర్ని మ్యానిపులేట్ చేసి లోపలికి వెళ్తున్నారో సో వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి జెన్యున్గా వర్క్ చేసే వాళ్ళకి కూడా ఫాల్ట్ వస్తుంది అనమాట. సో అంటే ఏఐ ఎఫెక్ట్ ఏమైనా ఉందనుకుంటున్నారా? ప్రస్తుతానికి అయితే ఏ ఎఫెక్ట్ అయితే ఏం లేదండి. జస్ట్ కోడ్కి హెల్ప్ చేస్తుంది. అది ఇంకా అంత ఫార్ అడ్వాన్స్గా అవ్వలేదు. బట్ మీకు బేసిక్ యూఐ అయితే ఇస్తుంది, అది అంతే. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు, మాకు తెలిసినంత వరకు టీసీఎస్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ లాంటిది. అలాంటిది అలాంటి కంపెనీలోనే కొన్ని వేల మందిని తీసేస్తున్నారు కదా! సో మరి రాబోయే రోజుల్లో ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ ఏజెంట్స్ అండి. ఇప్పుడు మనకి డేటా అనలిస్ట్ జాబ్ రోల్స్కి మనకి కొత్త ఏఎస్ వచ్చినాయి. సో ఆ రోల్స్ అన్ని రీప్లేస్ చేస్తారు. అవి చిన్న చిన్న ఒక 5 మినిట్స్లో జరిగే జాబ్ అది. సో మిగతావి ఏంటి అంటే ఇట్ టేక్స్ అరౌండ్ 15 అవర్స్. సో అలాంటి ప్లేస్ రోల్స్లో దే యూజ్ ఎంప్లాయీస్. సో ఇలాంటివి అయితే అవ్వవు. మిగతా అపార్ట్ ఫ్రమ్ దట్ దే రిమూవ్ అనమాట. సో ఎవరైతే ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్స్ ఉంటారో దాన్ని ఖచ్చితంగా తీసేస్తారు. అది. సో సరే మరి ఇలా తీసేస్తే ఇప్పుడు మిమ్మల్ని కూడా 3 మంత్స్ తర్వాత తీసేయడం జరిగింది. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ రిలేటివ్స్‌లో గానీ ఇలా చాలా మందిని తీసేయడం మీరైతే చూస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇలా ఉంటే మరి రాబోయే రోజుల్లో ఐటీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నన్నైతే తీయలేదండి ఫస్ట్ థింగ్. నేనే క్విట్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళ నార్మ్స్ అండ్ ఆ కల్చర్ నాకు నచ్చలేదు. అండ్ మిగతా వాళ్ళ సంగతి నేను ఒకటే చెప్తాను, లైక్ మీరు ఏదైతే ఒక స్కిల్ సెట్ ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ యూనిట్ టు ఇంటిగ్రేట్ విత్ ఏఐ. మనం ఫ్యూచర్కి వెళ్ళాలి అంటే వన్ థింగ్ వీ నీడ్ టు డూ ఏంటి అంటే ఏఐతో మనం ఖచ్చితంగా మింగిల్ అవ్వాల్సిందే. దాన్ని మనం అర్థం చేసుకొని మనకి తగ్గట్టుగా కోడ్ రాసుకోవాలి. సో ఎల్ఎల్ఎమ్స్ కానివ్వండి, ఎంపీసీ కానివ్వండి, ఏదేమైనా కానివ్వండి, ఏజెంట్స్తో మనం యూస్ఫుల్గా వర్క్ చేసుకోవాలి. అది. సో ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది సాఫ్ట్‌వేర్ అనేది ఏమనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు లైక్ 2 టైప్ ఆఫ్ సెక్టార్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ బిగ్ సెక్టార్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్మాల్ స్కేల్ సెక్టార్స్. సో బిగ్ సెక్టార్కి వాడికి తగ్గట్టుగానే వాడికి మార్కెటింగ్ ఉంటుంది. అండ్ స్మాల్ స్కేల్ సెక్టార్స్ ఒకటే ఇప్పుడు ల్యాగ్ అవుతున్నాయి. ఎందుకు అంటే స్మాల్ స్కేల్ సెక్టార్స్ దే కాంట్ ఎఫర్ట్ మోర్ అమౌంట్ ఆఫ్ మనీ ఆన్ టు ఇన్వెస్ట్ ఇన్ సాఫ్ట్వేర్. సో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న లోకల్ ఎవరైతే ఫ్రీలాన్సర్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళు సఫర్ అవుతారు. కానీ దే విల్ గెట్ బిగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి జరుగుతూనే ఉంటాయి. స్టార్టప్స్ పెట్టే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. సో సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు ఉంటుంది. బట్ ఎక్కడైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ని ఫిల్ చేస్తే మాత్రం బాగుంటుంది. అది. థ్యాంక్ యూ. మేడం ఐటీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా ఉంది? చాలా మందిని అయితే ఐటీ నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్ని చాలా మందిని తీసేయడం జరుగుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడైతే ఏఐ వచ్చింది కాబట్టి చాలా లే ఆఫ్స్ అవుతున్నాయి, నాట్ ఇంక్లూడింగ్ ఐటీ ఫీల్డ్. అండ్ టెలికాలర్స్లో చేసే వాళ్ళు కూడా చాలా ఫేస్ చేస్తారు ఫ్యూచర్లో. దానివల్ల యూజ్ ఎంత ఉందో అట్లానే హ్యూమన్స్ కూడా లెస్ ఛాన్సెస్ ఉన్న జాబ్స్ వచ్చేది. అంటే ఏఐ వల్లనే ఇంత ప్రభావం ఉందనుకుంటున్నారా? లేకపోతే ఇంకా ప్రాజెక్టులు లేక ఇలా ఐటీ ఉద్యోగులను తీసేయడం జరుగుతుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది వచ్చేసి నాన్ ఐటీ ఫీల్డ్లో. సో మోస్ట్లీ నేను వర్క్ చేసేది టెలికాలర్స్ దాంట్లో. సో మోస్ట్లీ అందులో ఇప్పుడైతే ఏఏ రోల్ ఎక్కువ ఉంది, ఆటోమేటిక్ వాయిస్ రికార్డింగ్ కానీ. సో దానివల్ల టెలికాలర్స్ చేసే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతారు ఫ్యూచర్లో.
అండ్ ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా నార్మల్గా జాబ్స్కి వెళ్ళినప్పుడు ఒక డ్రైవ్కి వెళ్తూ ఉంటే కొన్ని వేల మంది వెయిట్ చేయాల్సిన పరిస్థితి, అంటే వాళ్ళకు కూడా జాబ్స్ వస్తలేవు కదా. సో అంటే ఎందుకు ఇంత ఐటీ ఇలా పడిపోయింది అనుకుంటున్నారు? యాక్చువల్లీ జాబ్స్ కూడా లేవు ఎక్కువగా. ఏదో టార్గెట్స్ ప్రకారంగా వాళ్ళు పిలుస్తారు అండ్ టైం వేస్ట్ చేపిస్తారు అండ్ దట్స్ ఇట్. అంతే, వాళ్ళు టార్గెట్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ పిలుస్తారు, అంతే తప్ప ఒక 100 పోస్ట్కి 1000 మెంబర్స్ పిలుస్తారు. ఏం యూజ్ ఉంటుంది చెప్పండి. సో ఇది ఇలానే ఉంటే మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీకు తెలిసినంత వరకు? ఓకే బెటర్, కాకపోతే ఏ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అట్లనే అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. సో అది ఒక్కటి. థ్యాంక్ యూ. మేము చాలా మందిని ఐటీ నుంచి తీసేస్తున్నారు కదా, అంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులను చాలా మందిని తీసేస్తున్నారు కదా, దీని అంతటికి రీజన్ ఏమనుకుంటున్నారు? ఆపర్చునిటీస్ ఇవ్వాలి ఎవరికైనా, ఆబ్వియస్లీ. ఇవ్వకపోతే యాక్చువల్లీ మన పాపులేషన్ అనేది స్టార్ట్ అయిన కాడ నుంచి మొదలు పెడితే ఆపర్చునిటీస్ అనేవి తక్కువైపోయాయి. ఎందుకు అనంటే ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎందుకు అనంటే నార్మల్గా ఇప్పుడు యూఎస్ రిటర్న్స్ ఉంటారు, యూఎస్ రిటర్న్స్ వాళ్ళని తీసేసుకుంటారు, లేకపోతే ఫుల్లీ ఇంజనీరింగ్ వాళ్ళని తీసుకుంటారు. కేటగిరీస్ వైజ్ చూస్తే ఇంజనీరింగ్, డిగ్రీ అండ్ అలా నార్మల్, లేకపోతే పాలిటెక్నిక్ వాళ్ళని అలా చూసుకుంటే డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళని పిక్ చేసేసుకుంటారు, డిగ్రీ వాళ్ళని తోసేస్తారు. చూస్తే కోట్ల మంది ఉంటారు మన డిస్ట్రిక్ట్స్లలో అందరితో కలిపితే, తెలంగాణ ఆంధ్ర అందరితో కలిపితే, మన టోటల్ తెలంగాణ ఆంధ్రలో కలిపితే. బట్ అలా చూస్తే ఇంకా చాలా మన యూత్ అందరూ కొంచెం ఫైట్ చేస్తే కానీ వచ్చే పొజిషన్స్కి. అంటే ఇప్పుడు ఇండియాలో ప్రాజెక్ట్స్ లేవంటారా, లేకపోతే ఏ ఎఫెక్ట్ ఏమైనా? ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే మనకి కష్టపడితేనే వస్తుంది ఏదైనా కూడా. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టి వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీస్ కావాలని అనుకుంటే దే హ్యావ్ టు ఫైట్ అకార్డింగ్ టు లైక్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. మీరు అన్నట్లు ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా ఒక డ్రైవ్ ఉంటే కొన్ని వేల మంది డ్రైవ్కి వెళ్తున్నారు, బట్ అక్కడ జాబ్స్ అనేటివి జస్ట్ హండ్రెడ్స్లలో మాత్రమే ఉంటున్నాయి. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు? దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే యాక్చువల్లీ అది అందరూ అంటారు ఎంతమంది కష్టపడ్డా కూడా వాళ్ళకి రావు. లిటరలీ నేనైనా ఎవరైనా మా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కష్టపడతారు, వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఏంటంటే డిమోటివేట్ అవ్వకూడదు, ట్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అలా కాదు. ఇప్పుడు ఈ జనరేషన్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా కష్టపడాలనుకుంటారు, ఎవరైనా ఈక్వల్గానే చూస్తారు. మీ ఫ్రెండ్స్లో కూడా కొందరిని తీసేసే ఉంటారు, మీ రిలేటివ్స్లో కానివ్వండి, లేదంటే మీ ఫ్రెండ్స్లో కానివ్వండి, ఇలా జాబ్స్లో నుంచి తీసేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? చాలా దారుణంగా ఉంది. సో అంటే బయట అసలు మార్కెట్ ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు? పూర్తిగా పడిపోతుంది అనుకుంటున్నారా? పడిపోయింది చాలా. యాక్చువల్లీ అందులో ఏంటంటే 3 కేటగిరీస్గా తీసుకోవచ్చు. ఐదర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు, లేదు బాగా ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. ఇంకా మీడియం ఉన్న వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళు ఏ ఎఫెక్ట్ ఏమైనా ఉందనుకుంటున్నారా మీరు? ఆబ్వియస్లీ ఇప్పుడు మాన్యువల్గా చేసేవాడికి ఏఏ టూల్స్ చేసేవాడికి చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు మాన్యువల్గా మనం పైథాన్ అన్ని నేర్చుకొని వెళ్తాం, వాడికి మనకేం తేడా ఉంటుంది? వాళ్ళు ఏం చేస్తాడు, అప్లికేషన్ బిల్డ్ చేస్తాడు, మనం ఏం చేస్తాం, మాన్యువల్ కోడ్ చేస్తాం. సో ఫైనల్గా మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు ఐటీ వర్గం? ఏఐ రూల్ చేస్తుంది అంతే. థ్యాంక్ యూ మేడం.